అదేవిధంగా ఈరోజు టీఎస్ఐసిలో 102 జియో నెంబర్ ప్రకారము 25% కట్టి ఆ యొక్క ల్యాండ్ని తీసుకునే విధానం ఏదైతే ఉందో అలా కాకుండా వెసులుబాటు ఎక్కువ ఇచ్చి ఎక్కువ లిబరల్గా మహిళలకి వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఒక లీజ్ ప్రకారంగా తీసుకొని మాకు ఇచ్చినట్లయితే మేము అనేక మంది మహిళా ఇండస్ట్రీస్లు ముందుకు వచ్చి మేము అభివృద్ధి చెందుతామని తెలియజేసుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, ఏ దేశంలో అయితే మహిళ యొక్క అభివృద్ధి చెందుతుందో, ఎంత శాతం అయితే మహిళా అభివృద్ధి ఉంటుందో ఆ మహిళా అభివృద్ధి శాతమే ఆ దేశ అభివృద్ధి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో మహిళలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఎంత పై అధికారుల దగ్గర నుంచి, కమిషనర్ డైరెక్టర్ దగ్గర నుంచి, జయేష్ రంజన్ గారి దగ్గర నుంచి మేము వెళ్ళినప్పుడు మా యొక్క సమస్యల్ని పరిష్కరించి ఎన్నో సమస్య పరిష్కరించలేనటువంటి విషయాలు కూడా సునాయాసంగా పరిష్కరించినటువంటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళలు ప్రోత్సహించే క్రమంలో మహిళ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా స్టాండర్డ్ అవుతుందో, ఎస్పెషల్లీ దళిత్ కమ్యూనిటీస్లో ఫైనాన్షియల్ లేకనే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ టాలెంట్స్ని వాళ్ళు అక్కడ సమాధి చేసే పరిస్థితిలో ఉంటుంది. కనుక ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మన మహిళలకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఇక పర్సంటేజ్ ఏదైతే ఉందో 60%కి పెంచినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇక రేవంత్ రెడ్డి గారికి మేము మా దళిత మహిళ ఆర్గనైజేషన్ నుంచి మేము విన్నవించేది ఏంటంటే, ఇప్పటికైనా కానీ అన్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మాకు ఇచ్చిన అవకాశము మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలాగే కొత్త పారిశ్రామికవేత్తలకి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే క్రమంలో భాగంగా ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, న్యూ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, లేకపోతే SC/ST పాలసీ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కాలేకపోతున్నారు. మా లాంటి ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్మెంట్ చేసి మేము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి మా వంతు మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.